అలాగే ఇప్పుడు ఎవరైతే దళారులు చెప్తున్నారు మిల్లర్లు వారికి సంబంధించిన అనేక వారికి ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మనం ఒకసారి వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వెంకటరెడ్డి గారు, ప్రస్తుతం మనం చూసినట్టయితే వెన్నుముక్క అయినటువంటి రైతులు ఈరోజు ఇంత కష్టం పడుతున్నారు. ఈ విషయంపై భారతీయ జనతా పార్టీ అంటే స్పోక్స్ పర్సన్గా మీరు ఎలా దీన్ని విశ్లేషిస్తారండి? మీకు మోర్శెట్టి ప్రేక్షకులు శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే అమరేందర్ గారికి, రామ్మోహన్ రావు గారికి నమస్కారం. ఈరోజు ఏదైతే మీరు తీసుకొచ్చిన సబ్జెక్ట్ టాపిక్ అయితే ఉందో చాలా ముఖ్యమైనది. ఎందుకంటే తెలంగాణలో రైతులు ఈ ప్యాడీ వచ్చిన తర్వాత, వరి ధాన్యం వచ్చిన తర్వాత కొనుగోలులో ఉంచాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ సకాలంలో లారీలు రాక, గన్నీ బ్యాగులు లేక, లేబరర్స్ దొరక్క, దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయక చాలా ఇష్యూస్ని వాళ్ళు ఫేస్ చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో, కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మరి ఎక్కడెక్కడ ఏ ఇష్యూస్ వస్తున్నాయో డిస్టిక్లల్లో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో వెళ్ళి, నా దగ్గర చాలా ఫోటోలు ఉన్నాయి చెప్పాలంటే. మా జాతీయ నాయకులు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మండలాలు తిరిగి, గ్రామాలు తిరిగి, అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్, ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గవర్నమెంట్కి, కలెక్టర్కి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి, వీళ్ళకి వ్యవసాయ శాఖకి అందిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు. అంటే ఇదంతా ఏంటంటే ప్రణాళిక లేక ప్లాన్ ప్రకారం దాని మీద మరి డిస్కషన్ లేక అది ఎందుకు లేట్ అవుతుందో అర్థం కావట్లేదు. కానీ ఇప్పటికీ రైతులు ఏమవుతుందంటే ఇక్కడ ఆ ప్రొక్యూర్మెంట్ ఏదైతే కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన తర్వాత అక్కడ నెలల తరబడి, రోజుల తరబడి అలాగే ఉంటే, అకాల వర్షాలు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఏవైతే తడిసి ముద్దయిపోయి తర్వాత మళ్ళీ దాన్ని ఎండబెట్టి అక్కడే మొలకలు రావటం ఇవన్నీ కూడా జరిగితే మరి రైతుకి ఆధారమైనటువంటి ఈ ధాన్యము మరి రేపు దాని మీద రేట్ తగ్గటం కానీ, లేకపోతే ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి దాని మీద మంత్రివర్యులు కానీ, లేకపోతే మంత్రివర్గం కానీ కనీసం దాని మీద మరి ఆ మీటింగ్ పెట్టి అన్ని జిల్లాలకి ఎందుకు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతా ఉన్నారు, ఇదంతా కూడా ఫెయిల్యూర్గా కనపడతా ఉంది. ఇప్పుడు అంతకుముందు కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా 21, 22, 23లో ఈ 3 సంవత్సరాలలో అదే విధంగా ఇదే పనిగా జరిగింది. అక్కడ ఎమ్మెల్యేలను గెలిపించిన, అక్కడ లోకల్ బాడీ లీడర్స్ గెలిపించిన వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ నల్లగొండ తీసుకుంటేనే, నల్లగొండలో మిర్యాలగూడ నియోజకవర్గంలో పట్టించుకున్న నాదుడు ఉండకపోయేది. ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ లీడర్ని, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని గెలిపిస్తే అక్కడ ఏ కొనుగోలు కేంద్రానికి వెళ్ళి మరి దానికి ఒక సమస్యలు ఉంటే పరిష్కరిద్దామని లేదు. అంతకుముందు మాత్రం మమ్మల్ని గెలిపించండి, ఎమ్మెల్యేని గెలిపించండి, అట్లా అందరిని గెలిపించండి, అందరి నాయకులు గెలిపించండి చెప్పి మరి ఊరు తిరిగిన వాళ్ళు ఇప్పుడు ఒక్కరు కూడా కనపడతలేరు. ఎందుకు కనపడట్లేదు? ఇది ఏంటంటే డెఫినెట్ గా మరి వాళ్ళకు భయం పట్టుకుంది. రేపొద్దున మళ్ళా రైతులు తిరగబడే అవకాశం ఉందని చెప్పి నేనేమంటున్నానంటే, రైతులకు ఇవే కాదు, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తరలించడమే కాకుండా వాళ్ళకి ఇప్పుడు అకాల వర్షాల వల్ల ఎంతో మంది రైతులు నష్టపోతా ఉన్నారు. వాళ్ళకి ఏ విధంగా మీరు కంపెన్సేట్ చేస్తారు? ఏ విధంగా మరి వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తారు? ఎట్లా చేస్తారు? ఇప్పటివరకు ఒక డిస్కషన్ కానీ, ఒక ప్రణాళిక కానీ, లేకపోతే మండల లెవెల్లో అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ ఎక్కడ కూడా ఏం చెప్పట్లేదు. ఎంతో డిమాండ్ చేసినా కూడా దాన్ని పట్టించుకున్న వాళ్ళు కరువైపోయినారు. రెండవది ఏంటంటే దాంతో పాటుగా అకాల వర్షాలు అట్లా పోతున్నాయి. మూడో పాయింట్ ఏంటంటే, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అని ఒక పథకం ఉంది. కానీ అప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా దాన్ని పట్టించుకున్న పాపన పోలేదు. రెండో పాయింట్ ఏంటంటే, ఇక్కడ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన కనీసమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో ఈ రైతులందరినీ చేరిస్తే, ఈ అకాల వర్షాల వల్ల కానీ, రైతులు నష్టపోయినప్పుడు కానీ, గాలి దుమారం వచ్చినప్పుడు కానీ, ఇవంతా కూడా 200-300 రూపాయలు పెడితే దగ్గర 50 నుంచి 60 వేల రూపాయలు కంపెన్సేషన్ వచ్చే అవకాశం ఉండే. కానీ దాన్ని కూడా మరి దాంట్లో కూడా జాయిన్ అవ్వలేదు. ఎందుకో కూడా అర్థం కాలేదు. అది ఇప్పుడే నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ, రేవంత్ రెడ్డి గారిని కానీ ఒక సూటి ప్రశ్న ఏంటంటే, ఇమ్మీడియట్ గా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో ఈ రైతులందరినీ చేరిస్తే డెఫినెట్ గా వాళ్ళందరికీ ఎంతో కొంత సహాయం పొందే అవకాశాలు ఉంటాయి, అందే అవకాశాలు ఉంటాయి ఇలాంటప్పుడు. ఎందుకంటే మనకు తెలుసు అకాల వర్షాలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తామో మనకు తెలియదు. మూడో పాయింట్ ఏంటంటే, ఎక్కడైనా కూడా ఈ రైతులకి రైతు భరోసా మనకు తెలుసు
ఏమన్నారు, మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మేము 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పారు. దాన్ని 12,000 కుదించారు. 12,000 కుదించిన తర్వాత మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర మెలికలు పెడుతూనే ఉన్నారు. అది 4 ఎకరాలు అంటారు, ఇప్పటివరకు 4 ఎకరాల లోపల వరకే ఇచ్చారు. మరి మిగతా వాళ్ళందరికీ ఇస్తారు, ఏం చేస్తారు? వాళ్ళంతా లోన్ తెచ్చుకొని పెట్టుకున్నారు, ఖర్చు పెట్టుకున్నారు, ధాన్యం మీద వరి మీద ఎంతో పెట్టుబడి పెట్టారు లోన్లు తెచ్చుకొని. వారికి ఏ విధంగా మీరు సహాయం చేస్తారు, ఏ విధంగా భరోసా ఇస్తారు అనేది కూడా అది కూడా పోయింది. మూడో పాయింట్ రైతు బీమా కూడా. రైతు బీమా మరి అది ఉందా లేదా, అది అమలు అవుతుందా లేదా అనేది ఇప్పటివరకు అయితే ఎక్కడ కూడా ఇచ్చినట్టు కనపడలేదు. అది ఉందో లేదో తెలియదు, కానీ ఇవన్నీ కూడా రైతులకు కావాల్సింది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కారణం ఎవరు? రైతులు కానీ, మహిళలు కానీ, నిరుద్యోగులు కానీ, విద్యార్థులు, వీళ్ళందరూ కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వస్తే ఇవన్నీ కూడా 6 గ్యారెంటీలతో పాటు రుణమాఫీ కానీ మిగతా అంశాలు అమలు చేస్తారని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మరి ఇప్పుడు చేతులు ఎత్తేయడం, రైతులు పట్టించుకోవడం అనేది డెఫినెట్ గా మరి అందరు తెలంగాణ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఏ విధంగా దీని మీద కార్యాచరణ ఉంటుందో రైతులే మొదలుపెట్టారు. కమ్ బ్యాక్ అగైన్ టు యూ వెంకటరెడ్డి గారు. మనకు మీ మీద మరొకసారి వస్తాను. ఇప్పుడు ప్రస్తుతం అయితే కాంగ్రెస్ నాయకులైనటువంటి కొత్త శ్రీనివాసరెడ్డి గారు మనతో ఉన్నారు. కాబట్టి కొత్త శ్రీనివాసరెడ్డి గారు, మీరు ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం అకాల వర్షాలతో కేంద్రాలు లేక కరీంనగర్ కానివ్వండి, ఖమ్మం కానివ్వండి, ఆదిలాబాద్ కానివ్వండి, నిజామాబాద్ కానివ్వండి, ఎక్కడైనా మహబూబ్ నగర్ కానివ్వండి, ప్రతి చోట కేంద్రాల వద్ద సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. వరి పంటలకు సంబంధించిన ఏవైతే ధాన్యము మొత్తం రోడ్ల మీద వేస్తున్నారు. అకాల వర్షాలతోని వారి ధాన్యం కొనుగోలుకు ఏదైతే ఉన్నదో